హన్మకొండలో కీచక ఎస్ఐ భాగవతం ఆలస్యంగా బయటపడింది. భర్త తాగొచ్చి హింసిస్తున్నాడని, రక్షణ కల్పించండని పోలీస్ స్టేషన్ను ఆశ్రయించిన వివాహితను మాయమాటలతో లొంగదీసుకున్నాడు ఆ ఎస్ఐ. చివరికి బాధితురాలి ఫిర్యాదుతో వరంగల్ పోలీస్ కమిషనరేట్లో సిసిఎస్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న గోదారి రాజ్ కుమార్ పై హన్మకొండ పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముండే ఓ యువతి 2018లో ప్రేమ వివాహం చేసుకుంది. కొద్ది రోజులకు వారికి పాప జన్మించింది. అయితే భర్త మద్యం తాగొచ్చి శారీరకంగా హింసిస్తుండటంతో 2022 మార్చిలో ఆమె హన్మకొండ పోలీసులను ఆశ్రయించింది. ఆ సమయంలో హన్మకొండ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న గోదారి రాజ్ కుమార్ బాధితురాలి భర్తను పిలిపించి హెచ్చరించి పంపించాడు. అయినా అతడిలో మార్పు రాకపోవడంతో యువతి విడాకులు తీసుకుంది. అయితే ఒంటరిగా ఉంటున్న బాధితురాలి ఫోన్ నెంబర్ తీసుకున్న ఎస్ఐ రాజ్ కుమార్ ప్రతిరోజు ఫోన్లో మాట్లాడేవాడు. తాను అండగా ఉంటానని, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. ఏకాంతంగా ఉన్న సమయంలో వీడియోలు తీసిన ఎస్ఐ రాజ్ కుమార్ 4 ఏళ్లుగా వాటిని చూపిస్తూ హోటల్కు పిలిపించుకొని అత్యాచారం చేశాడని బాధితురాలు ఆరోపిస్తోంది. న్యూడ్ వీడియో కాల్స్ చేయాలని వేధింపులకు గురిచేయడంతో పాటు తన 6 ఏళ్ల పాపను చంపుతానని బెదిరించేవాడని తెలిపింది. ఈ నెల 12న ఎస్ఐ రాజ్ కుమార్ పై డీజీపీకి బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో ఎస్ఐ గోదారి రాజ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హన్మకొండలో కీచక ఎస్ఐ భాగవతం ఆలస్యంగా బయటపడింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇలాంటి ఘటనలు పెరిగిపోయాయి. మహిళలు పోలీస్ స్టేషన్లకు, బాధిత మహిళలు వివిధ కారణాల చేత పోలీస్ స్టేషన్ కు వెళ్లాలంటేనే భయపడేటువంటి పరిస్థితి దాపురించింది. 2022లో అప్పుడు హన్మకొండ ఎస్ఐగా చేస్తున్నటువంటి గోదావరి రాజ్ కుమార్ అనేటువంటి అతను ఇప్పుడు ఒక బాధిత మహిళ తన భర్తతో వేధింపులు భరించలేక ఫిర్యాదు చేయడానికి వచ్చినటువంటి ఆ మహిళను నానా రకాలుగా హింసించి లోబర్చుకొని 4 ఏళ్లుగా ఆమెను శారీరకంగా, మానసికంగా వేధిస్తూ శారీరకంగా వాడుకున్నాడు. పలు హోటల్స్ రూమ్ లోకి పిలిపించి అత్యాచారం చేశారు. అయితే బాధితురాలని బెదిరింపులకు గురి చేస్తూ వేధింపులు తీవ్రం కావడంతో ఆమె ఈ నెల 2న డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఇక్కడ వరంగల్లో ఫిర్యాదు చేస్తే తనను పట్టించుకునేటువంటి వాళ్ళు ఉండరని ఏకంగా డీజీపీకి ఫిర్యాదు చేస్తే డీజీపీ కార్యాలయం ఆదేశాల మేరకు రాజ్ కుమార్ పైన కేసు నమోదైన ఆయనను అదుపులోకి తీసుకున్నారు, విచారణ జరుపుతున్నారు. అయితే ఇటీవల కాలంలో గతంలో కూడా హన్మకొండకు సంబంధించినటువంటి హన్మకొండ పిఎస్ లో సుబేదారి పిఎస్ లో పనిచేస్తున్నటువంటి ఓ ఎస్ఐ ఇలాగే మహిళ భర్త వేధింపులతో వచ్చినటువంటి పోలీస్ స్టేషన్ కు వచ్చినటువంటి మహిళను లొంగ తీసుకుని ఇదే తరహాలో ఆమెను వేధింపులకు గురి చేశారు. ఆయన మీద కూడా కేసు నమోదైంది. ఈ విధంగా మొన్నటికి మొన్న భూపాలపల్లి జిల్లాలో పనిచేసేటువంటి శ్రీధర్ అనేటువంటి కానిస్టేబుల్ అదే స్టేషన్ లో పనిచేస్తున్నటువంటి కానిస్టేబుల్ వేధించడంతో ఆమె సూసైడ్ కూడా చేసుకుంది. ఈ విధంగా పోలీస్ స్టేషన్లకు మహిళలకు భద్రతగా భావిస్తారు, మహిళలకు గౌరవించేటువంటి కేంద్రాలుగా భావిస్తారు. కానీ పోలీస్ స్టేషన్లకు వెళ్లాల్సిన మహిళలు వెళ్తేనే భయపడాల్సినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం దాపురించింది. పోలీసుల ఈ కొంతమంది ఎస్ఐల తీరు పైన పోలీస్ శాఖ అప్రతిష్ట మూటగట్టుకుంటుంది. వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలన్నటువంటి డిమాండ్ వ్యక్తం అవుతోంది. ఆమె రైట్. థ్యాంక్ యూ నవీన్.